ఓం నమ శివాయ. ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో దీనికి మరొక పేరు శివకేశవుల మాసం అంటారు. అందరూ కూడా ఈ మాసం అంతా చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానపానాదులు ముగించి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకొని, ముఖ్యంగా శివస్వాములు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు అందరూ కూడా మాలలు వేసుకొని దీక్ష తీసుకుంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో మనము కార్తీక పురాణం పారాయణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ రోజు నుంచి మనం ఈ స్కంద పురాణం నుంచి మనము ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణము మొదటి రోజు పారాయణం చేద్దాం. మొదటి అధ్యాయం అన్నమాట. ముందుగా శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన చేద్దాం. ఈ మాసము శివకేశవులకి ప్రసిద్ధి చెందిందనమాట, శివుడికి విష్ణువుకి. అందుకే ముందుగా దామోదర మాసం వస్తుంది, దాని తర్వాత ఈ కార్తీక మాసం, రెండు కూడా కలిసి శివకేశవుల మాసంగా మనం పరిగణిస్తామన్నమాట. ఈ మొదటి రోజు పారాయణము మొదటి అధ్యాయంలో శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగీశాద్యాస్సు మనస సర్వార్థనాముపక్రమే ఎం నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. సౌనకానాదులకు సూత మహర్షి కార్తీక పురాణమును తెలియజేశారు. పూర్వము నైమిశారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడు అయిన సూత మహర్షుల వారు, సౌనకాదులారా, మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యం సవిస్తరముగా చెప్పబడినది. అయితే మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును మనమందరం చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అని సూత మహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, ఓ మహర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్యశుద్ధి కలగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమంలో ఉండగా సహృదయతో ఆచరించే
స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యము నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం. నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమస్తుతే. అంటే, ఓ దామోదర, ఈ నా వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయము అని దామోదరునికి సంకల్పము మనస్పూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవే కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందును చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జల ఆశయాలలోనూ జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడు అయినవాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాద్యం తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్ర జపంతో బొటనోవరేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లు గట్టు మీదకి చిమ్మి తీరము చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పాడివి, మడివి, తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ ఉండ్రాలు ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామం ముందు ఉంచి సభక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటుపిమ్మట పురాణ పఠనము కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై ఇంటికి చేరి దేవతార్చన, దీపార్చన చేసి భోజనమును చేసి ఆచమించి పురాణ కాలక్షేపము చేయాలి. అలాగే సాయంకాలం కాగానే ఇతర పనులు అన్నీ ముగించుకొని విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడే స్వామిని ఆరాధించి భక్షభోజ్యాదులు నివేదించి శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిర నివాసం పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయన్నమాట. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించినా సరే వాళ్ళు మోక్షానికి అర్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి అని మన జనక మహారాజుకి ఈ యొక్క మొత్తము కూడా చక్కగా వివరించాడన్నమాట. ఎవరు చెప్పారు? జనక మహారాజుకి వశిష్ఠ మహర్షుల వారు అన్నమాట. ఈ విధంగా మనము ఋషులని అలాగే గురువుల్ని సాధువులని సాధు సంగత్యం తీసుకోవాలి. సత్సంగం అంటామన్నమాట. అలా వారిని మనము ఏ మాసానికి ప్రయోజనము ఏముంటుందని అడిగి తెలుసుకొని ఆచరించినట్లయితే మనము మన యొక్క జన్మ ధన్యమైనట్లే. ఇది మొదటి అధ్యాయం సమాప్త. మొదటి రోజు పారాయణము మనము ఈరోజు చేసాము. ఈ విధంగా ఈ వీడియోలని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని నేను పఠనము చేస్తాను. చక్కగా ఈ మాసమంతా కూడా విని మీరు కూడా ఈ యొక్క మనకి మంచి అవకాశం ఇది. ఈ పారాయణం అనేది శివపురాణము అందరూ కూడా చక్కగా వినాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ. మనం 2వ అధ్యాయంతో రేపు కలుద్దాం.